హాయ్ గాయ్స్. సో ఈ రోజుకి చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాము. ఒక మంచి 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 సారీ గాయ్స్, బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్. ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను. అండ్ అదేమి స్పెషల్ కాదు, ఆల్రెడీ మీరు ట్రై చేసి ఉంటారు. బట్ ఈ రోజు మా ఇంట్లో నేను ట్రై చేయబోతున్నాను పకోడీ కర్రీ అనమాట. మా ఇంట్లో వాళ్ళు పకోడీ పులుసు చేసుకుంటారు కానీ పకోడీ కర్రీ అంటే బాబు అంటున్నారు. బట్ స్టిల్ నాకు తెలియదు, అసలు నేను ఎక్కడ యూట్యూబ్ లో కూడా చూడలేదు. జస్ట్ ర్యాండమ్ గా ఏదో చేయాలనిపించి చేస్తున్నాను. అంత పెద్ద పెద్ద ఆయిల్స్ దగ్గరికి మనం వెళ్ళలేం కాబట్టి మమ్మీ అయితే హెల్ప్ చేస్తుంది నాకు పకోడీలు వేయడంలో. పకోడీలు వేసి ఇచ్చిన తర్వాత మన వంట అయితే స్టార్ట్ చేస్తాము. అండ్ ప్రెసెంట్ అయితే పకోడీలు అవుతున్నాయి. అంతలోపు మనమైతే టమాటో ప్యూరీ అనేది రెడీ చేసుకుందాం. ఇలాగా నీట్గా టమాటోస్ అయితే కట్ చేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము. అంతలోపు మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఒకటి ఉంది. ఇక్కడ పకోడీలు ఇలా తీసుకొని తినాలి మజ్జిగలో. మన మమ్మీలు అలా సరిపోవంట. మంచిగా మిక్సీలోకి అయితే వేసుకున్నాం. ఓ గాడ్, మనము మిక్సీలో అయితే మంచిగా మనం కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసేసుకున్నాము. అండ్ మూత పెట్టుకొని మిక్సీ ఆన్ చేసి చేతను పట్టుకుంటాలేమై మంచిగా ప్యూరీ అయితే తయారు చేద్దాం గైస్. ఫస్ట్ మంచిగా ప్యూరీ అయితే రెడీ అయిపోయింది గైస్. ఇప్పుడు మనం ఫస్ట్ గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ అనియన్స్ వేసేసుకున్నాము. రెండు ఒకేసారి వేసుకున్నాను, ఎందుకంటే ఉట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే అది వేసే డాన్సింగ్ కి నేను పరిగెట్టుకొని వెళ్ళిపోతాను కిచెన్ నుంచి. అందుకని చెప్పేసి రెండు వేస్తే కొంచెం బ్యాలెన్స్ అవుతుందని రెండు ఒకేసారి వేసేసాను. అండ్ వీటిని మంచిగా వేగనిద్దాం. ఒక బ్రౌనిష్ కలర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అది బ్రౌన్ కలర్ లో అయితే వచ్చేసింది. ఒక 1 minute అలా ఉన్న తర్వాత దీనిలో టమాటో ప్యూరీ అనేది యాడ్ చేసేస్తాము. మనం టమాటో ప్యూరీ అయితే వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అది కలుపుతా ఉండాలి. ఇది ఒక హార్డ్లీ 5 minutes పట్టొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా మనము ఆనియన్స్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలంట. అది మా మమ్మీ గారు చాలా లేట్గా చెప్పారు. టమాటోలు అయితే పచ్చివాసన ఫుల్గా పోయింది. సో ఇప్పుడు మనం ఇందులోని గరం మసాలా యాడ్ చేసుకున్నాం. సో గైస్, గరం మసాలా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కారాలు అనమాట. ఇందాక మమ్మీ స్మెల్ బాగా వస్తుంది అని చెప్పింది. గీయలో కూడా ఎక్కువ స్మెల్ బాగా వస్తుందని, స్మెల్ బాగా వస్తుంది. ఏదో స్క్రిప్టెడ్ డైలాగ్ లో చెప్తుంది కానీ ఇందాక బాగా చెప్పింది. సో ఇందులోని కారం వేసుకున్నాం. 3 spoons ఆఫ్ కారం. మేము కొంచెం కారాలు చాలా గట్టి తింటాం కాబట్టి 3 వేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఉప్పు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మసాలాలోని మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిది. మా మమ్మీ తేలేదు, సో ఉప్పు కూడా వేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఉప్పు ఏంటంటే మీరు ఆల్రెడీ పకోడీలో ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. పక్క నుంచి నాకైతే మా మమ్మీ గైడ్ చేస్తుంది. మా మమ్మీ బుర్ర ఊపితే వేస్తున్నాను, బుర్ర ఊపకపోతే ఆపేస్తాను. సో మంచిగా కలిపేసుకోవాలి. ఇది మరి స్క్రిప్టెడ్ లా ఉంటది మమ్మీ, అన్నిసార్లు చెప్తే హార్ట్ తో చెప్పాలి. బాగా స్మెల్ ముక్కు ఎలా పెట్టి పీల్చుకోవచ్చు. బాగా స్మెల్ బాగా గైస్, తినకుండానే స్మెల్లే బాబోయ్. ఇంకా మా మమ్మీ అంత కామెడీగా అనిపిస్తుంది నువ్వు చెప్తుంటే. మంచిగా వస్తుంది, మంచిగా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. సో కలర్ అయితే సూపర్ ఉంది. అండ్ ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు సప్లయర్ మమ్మీ తీసుకొస్తుంది. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసేసుకోవాలి మనం. ఫుల్ అయితేనా? నాకు తిక్కుగా కావాలి. ఉడుగుతా పకోడీ ఉడకాలి. గైస్, నా వీడియోకి ఇంటరప్షన్ ఎవరు అవసరం లేదు, మా అక్క మమ్మీ చాలు. ఓకే ఫైన్, ఇట్స్ ఓకే. ఇంట్లో అన్నాక ఇలాంటివి ఉంటాయి కాబట్టి
తప్పదు. మమ్మీ అయితే నా ఫోన్ ఎక్కడ గిన్నెలో పడేస్తుందా అని భయంగా ఉన్నాను. సో ఇలా అయిన తర్వాత మనం పెట్టుకున్న పకోడీలు ఇట్లా గుడ్డుకి ఆయిల్ గుడ్డుకి ఘాట్లు పెట్టుకున్నట్టు పెట్టుకోవాలా? అక్కడ సో ఇలా మనం ఒక్కొక్క పకోడీ వేసుకొని ఒక్కొక్కటి వేసుకోవాలా? వేసాను కొన్ని. ఓకే గైస్, ఓకే కొన్ని పక్కన పెట్టుకొని కొన్ని వేసుకోవాలి. సో యమ్ గైస్ చూడడానికి అయితే. అండ్ ఇది చాలా ఉడకాలి. మా మమ్మీ అసలు కర్రీని తప్ప మా గిన్నెలు స్టవ్ అన్నీ తీస్తుంది. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్స్ ఫర్ యువర్ సహకారం. ఇలా వేసేసుకున్న తర్వాత హైలో పెట్టాలా? అండ్ హైలో పెట్టుకోవాలి గైస్. చాలా సారీ, ఎందుకంటే మధ్యలో చాలా చాలా ఇంటరప్షన్స్ అవుతున్నాయి. అండ్ మనం పొయ్యి హైలో పెట్టుకొని ఒక 7 minutes వరకు ఇది వదిలేస్తే టేస్టీ టేస్టీ పకోడీ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ 7 minutes తర్వాత అవుట్పుట్ కూడా చూపిస్తాను. అండ్ పక్కన మనం ఉంచుకున్న పకోడీని తింటూ ఎంజాయ్ చేద్దాం. సో దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్ గైస్. పకోడీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. బట్ చాలా జాగ్రత్త, అస్సలు కలపకూడదు, ఎందుకంటే సాఫ్ట్ అయిపోతుంది కదా, సో ఇరిగిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి కలపకుండా డైరెక్ట్ గా సర్వ్ చేసుకొని తినేయడమే. ఇప్పుడు మంచిగా అన్నం అవన్నీ వడ్డించి టేస్ట్ చేసి రివ్యూ కూడా ఇస్తాను ఎలా ఉందో అని చెప్పేసి. హాయ్ గాయ్స్, సో యాక్చువల్లీ ఏమైందంటే కర్రీ అయిపోయింది. నేను ఇందాక మొత్తం రివ్యూ కూడా చెప్పేశాను, బట్ వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. అంత ఎక్సైట్మెంట్ రాదేమో, బట్ స్టిల్ చాలా టేస్టీగా అయితే మాత్రం ఉంది గైస్. చాలా యమ్గా ఉంది. మమ్మీ అయితే ఇంకా స్క్రిప్టెడ్ డైలాగ్స్ లోనే చెప్తుంది. నిజంగా హార్ట్ లో నుంచి చాలా బాగుంది అంటున్నాను. అండ్ ఈ 2 పకోడీలకు వెనక కారణం ఏంటంటే ఇందాక మనము కొన్ని పకోడీలు మాత్రమే వేసుకున్నాం కదా, రిమైనింగ్ నా వాటా నేను తినేసాను అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మా మమ్మీ అక్క వడ్డించుకున్న తర్వాత నాకు నామకే వాస్తే 2 ముక్కలు వేసింది మా మమ్మీ. తల్లి ప్రేమ అంతే కదా. బట్ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. పులుసు తినని వాళ్ళు, నేనైతే తిన్నా కాబట్టి ఇలా కర్రీలా చేసుకున్నాను. సో మీరు కూడా ఎవరైతే పులుసు నచ్చదు అనుకుంటారో ఇలా కర్రీలా ట్రై చేసి తినండి. అండ్ అలానే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బాయ్ గాయస్. మీ ఛానల్ పేరేంటి? వైజాగ్ వెటకారాలు. ఓకే గాయస్, బాయ్.